హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి ఆయన పైన పూలవాన కురిసింది. ఎంతో వేగంతో హనుమంతుడు ముందుకు సాగిపోతున్నాడు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ అలా ముందుకు వెళుతున్నాడు. అలా హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి, సాగరములు ఏర్పడటానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సాగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వటం మన ధర్మం అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి, నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండటానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి కిందకి పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లే, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు అన్నాడు. అప్పుడు మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు, ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డు వస్తున్నారు అని అనుకొని తన వక్షస్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి. అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి, అయ్యా, మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిథివి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం అనేది చేయవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము కూడా ఉపకారము పొందాము. అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళీ హాయిగా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకొని, నేను చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పొందినట్టే. నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడ ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవతలు నాగమాత అయిన సురసతో, చూసావా తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యాన్ని పరీక్ష చెయ్యి అన్నారు. అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడితో, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను కనుక నువ్వు నా నోట్లోకి దూరు అంది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథని సురసకి చెప్పి, నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి
రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కానీ ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అన్నాడు. అప్పుడు ఆ సురస, అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది, నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటన వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటికి వచ్చి, అమ్మ, నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను, సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరుతాను అన్నాడు. ఎంత బుద్ధిబలంరా నీది! రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమా అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది. అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలో నుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడు ఆమె హనుమంతుడి నీడని పట్టి లాగడం మొదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటి ద్వారా లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిలా తన్నుకొని ఆ సింహిక మరణించింది. అలా ముందుకు వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు. ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి, రాముడి అనుగ్రహం ఉండాలి కానీ ఇలాంటి యోజనములు ఎన్ని అయినా దాటి వస్తాను అన్నాడు. ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవటం ఆ దేవతల వల్ల కూడా కాదు కదా అనుకొని ఈ రూపంలో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మను వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దగ్గరికి వెళ్ళాడు.